మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. మనము కాలసర్పయోగాలు లేదా దోషాలు, వాటి నివారణ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజే మనం విషాక్త కాల సర్పదోషము అనేటటువంటి దాని గురించి తెలుసుకుందాం. కొంతమంది జాతకాల్లో, చాలామంది జాతకాల్లో కాల సర్పదోషం కనబడినప్పటికీ ఆ కాల సర్పదోషం ఏ రకమైన దోషం అనేటువంటి తెలీదు. వాటి పేర్లు కూడా కొంతమందికి అంటే ఒక్కొక్క వారి యొక్క స్థితి, లగ్నం నుంచి ఏ స్థితి, ఏ రాశిలో ఉన్నారు, ఎన్నో స్థానంలో ఉన్నారు అనేటటువంటి దాన్ని బట్టి వాటికి పేర్లు నిర్ణయం చేశారు పెద్దలు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ లగ్నం నుంచి దీన్ని విషాక్త కాల సర్పదోషము అంటారు. ఇది లగ్నం నుంచి 5వ స్థానంలో రాహువు, 1, 2, 3, 4, 5, 5వ స్థానంలో రాహువు, దానికి కరెక్ట్గా 7వ స్థానంలో 180 డిగ్రీల తేడాలో దూరంలో కేతువు స్థితి ఉంటుంది. ఇక రాహుకేతువులు ఇద్దరిని వదిలిపెట్టినట్టయితే మిగతా 7 గ్రహాలు కూడా రాహుకేతువుల మధ్యన ఇరుక్కుని ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఈ లగ్నంలో కానీ, ద్వితీయంలో కానీ, తృతీయంలో కానీ, చతుర్థంలో కానీ, ఇటు వ్యయంలో కానీ లగ్నాలు ఏ గ్రహాలు ఉండవు. దీన్ని ఈ విధంగా ఈ రాహుకేతువుల మధ్యనే ఈ గ్రహాలన్నీ కూడా, మిగిలిన 7 గ్రహాలు బంధింపబడి ఉంటాయి. అందుచేత దీన్ని విషాక్త కాల సర్పదోషము అని చెప్పేసి అంటూ ఉంటారు. దీనివల్ల నేత్రపీడ, కంటి జబ్బులు, నేత్రపీడ, అలాగే ఈ జాతకుడు తను జన్మించినటువంటి స్థలానికి కొంచెం దూరంగా బతకటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే భాతృవైరం, పెద్దన్న గారితోటో లేకపోతే దానికంటే తమ్ముడు కావచ్చు వాళ్ళతోటో, వీళ్ళతో వైరము, వాళ్ళతో సఖ్యత ఉండదండి అన్నదమ్ములతోటి. ఇటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా ఈ విషాక్త కాల సర్పదోషం వల్ల మనకి ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత, ఎందుకంటే అన్నదమ్ములతో వైరం అది మంచిది కాదు కదండి. మనకి భారతంలో చెప్పింది అదేగా, అన్నదమ్ముల మధ్యన ఆ వైరం ఉండటం వల్లే అనేక అనర్థాలు జరిగాయి. అలాగే మన శాస్త్రం కూడా చెప్తుంది, ప్రథమ భాతృహు పితృ సమాన, పెద్దన్నగారు మనకి తండ్రితో సమానం అని కూడా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. వాళ్ళతో వైరం అంత మంచిది కాదు. ఏ విషయంలోనూ ముందుకెళ్ళకపోవటం, ఈ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడో దూరంగా, పుట్టిన ఊరికి దూరంగా, మన తోడ పుట్టిన వారికి, మనం పుట్టిన ప్రదేశానికి దూరంగా వెళ్ళి బతకడం అనేటటువంటి కూడా ఒక రకంగా పూర్వకాలంలో దాన్ని ఒక దౌర్భాగ్యంగానే పెద్దలు చెప్పేవాళ్ళు. అటువంటి వాటి ఫలితాలన్నీ ఈ విషాక్త కాల సర్పదోషం వల్ల జరుగుతూ ఉంటాయి. అందుచేత దీనికి కూడా పరిష్కారం, ఇందాక మనం చెప్పుకున్నది అదే పరిష్కారం అండి. ఇది 8 రకాల వాటికి కూడా అదే పరిష్కారం. ఏంటిది? కాలసర్పదోషానికి ఇంటి దగ్గర చేసుకోవటమో, లేదా గుళ్ళో చేసుకోవటమో, లేకపోతే కాళహస్తి ప్రత్యేకించి వెళ్ళక్కర్లేదు, వెళ్ళేటట్టయితే చేసుకోండి, అక్కడ చేసుకోవచ్చు. అక్కడ మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అక్కడ గుంపులుగా సామూహికంగా జరుగుతుంది. మన ఇంటి దగ్గర అయితే ప్రత్యేకించి మనం ఇండిపెండెంట్గా మనం ఒక్కరమే వ్యక్తిగతంగా చేసుకుంటాం కాబట్టి, మనం ఒక్కడమే చేసుకుంటాం కాబట్టి భక్తి శ్రద్ధలు చూపించడానికి అవకాశం ఉంటుంది. అయితే అక్కడ భక్తి శ్రద్ధలు ఉండవాటే మనకు భక్తి శ్రద్ధలు ఉంటాయి, కానీ అక్కడ వందల వేల సంఖ్యలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కాస్త తొందర పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా క్షేత్ర మహత్యం ఉంటుంది. ఈ మధ్యన ఇంకా కొంతమంది ఖచ్చితంగానే అక్కడికి వెళ్ళి చేయించుకోని కొంత చెప్తున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదండి. ఒకళ్ళు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళిన ఒకటి చెప్తారు. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి 6 ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి 6 పూజలు చేయించుకుని అని చెప్తున్నారు. అదంతా ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. సమయం కావాలి కదండి. ఖర్చుకు నువ్వు తట్టుకోగలిగినా, నువ్వు భరించగలిగినా ఆ సమయం మనకి చిక్కాలి కదండి. అక్కడికి వెళ్ళాలి, లాడ్జిల్లో ఉండాలి, 10 రోజులు 6 దగ్గరికి వెళ్ళాలంటే 6 రోజులు ఉండాలి కదండి ఖచ్చితంగా. అక్కడ ప్రయాణం ఇంచుమించు 10 రోజులు. ఇవన్నీ కొంచెము ఖర్చు ప్లస్ కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారాలు. అంత అవసరం లేదండి. చక్కగా భక్తి శ్రద్ధతో మన ఇంటి దగ్గర చేసుకోండి, మీ ఇంటి దగ్గర, లేదా ఇంటికి దగ్గరలో ఉన్నట్టు గుళ్ళో చేయించుకోండి, ఏదైనా చేయించుకోండి. ఇట్లాంటి ఈ చేయించుకోవడం ద్వారా వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది, మనకి అన్ని శుభపరిణామాలు జరుగుతాయి. మీకు ఎవరికైనా అవసరం అయితే
స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. మీకు చక్కగా దగ్గర నుండి చేయిస్తాము. మా దగ్గర చాలామంది మంచి పురోహితులు ఉత్తములు ఉన్నారు, ఉత్తమ బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. చక్కటి సశాస్త్రీయంగా చేస్తారు. మీకు దోషం తొలగిపోతుంది. జీవితం అనుకున్న విధంగా మనం కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి అడ్డంకులు తొలగిపోతాయి కాబట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. శుభం భూయాత్.